అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మటన్ కర్రీకి ఏమాత్రం తీసుకొని మీల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ అన్నం, పుల్కా, బిర్యానీ, బగారా రైస్, రోటీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక పెద్ద సైజు కప్పు సోయా చంక్స్ తీసుకున్నాను. ఈ సోయా చంక్స్ని బాగా మరిగిన నీళ్ళలో వేసుకోవాలి. వేడి వాటర్లో వేసుకోవడం వల్ల సోయా చంక్స్ బాగా మెత్తపడతాయి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత మూసి ఒక 10 నిమిషాలు వేడి వాటర్లోన ఈ సోయా చంక్స్ని నాననివ్వాలి. చూద్దాము. ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, బాగా ఉబ్బిపోయినాయి. సోయా చంక్స్ అన్నీ కూడా లావైపోయినాయి. ఇప్పుడు మనము ఈ వేడి వాటర్ని అంతా కూడా తీసేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్ పోసుకోవాలి. అంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలండి. చల్లనీళ్ళు పోసుకున్న తర్వాత ఈ విధంగా బాగా పిండి మరో గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం. దీనికి సంబంధించిన మసాలాని తయారు చేసుకుందాం. ఇందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాలకులు, చెక్క, లవంగాలు, అలాగే ఎల్లిపాయలు, అల్లం, ధనియాలు, జీలకర్ర, తర్వాత పాపీ సీడ్స్, గసగసాలు తీసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కూడా సైడ్కి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటన్నిటిని వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ త్వరగా వేగడానికి రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అంతా బాగా కలుపుకుందాము. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. చూడండి, ఆనియన్స్ కలర్ మారిపోయినాయి. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని బాగా కలుపుకొని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. చూద్దాము. ఒకసారి అంతా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి తగ్గ కారం వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో దానికి అనుగుణంగా కారం వేసుకోవాలి. అంతా కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. చూద్దాము. ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకున్నప్పుడు మంటని సిమ్లో పెట్టి కలుపుకోవాలి. పెరుగంతా కూడా బాగా మసాలాలో కలిసిపోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 నిమిషాలు అయిపోయింది. చూద్దాము. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము. మసాలా అంతా కూడా బాగా మగ్గాలి అండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనకి ఎసురు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి. చూడండి, మరుగుతూ ఉంది. ఒకసారి కలుపుకుందాము. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము సోయా చంక్స్ని వేసుకోవాలి. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ కర్రీ దగ్గర పడేంత వరకు మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ కర్రీ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కర్రీలో కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకుందాము. ఎమ్మీ ఎమ్మీ సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.